ఆ దుర్మార్గుడు ఆ భార్యకు అన్యాయం చేస్తున్నావు అంటాడు. వీడు చేసుకునేటి 2-3. ఇవన్నీ వాక్యాలు విని ఎంత మంచి. ఒకరోజు అబ్బా సినీ ఫీల్డ్ని వదిలిపెట్టిన పాస్టర్, ఒకప్పుడు గతంలో సినిమా హీరో అంటే ఎన్ని జల్సాలు ఎన్ని సుఖాలు ఉంటాయి, ఇన్నిటిని వదిలిపెట్టుకొని వచ్చిన అభినయ్ దర్శన్ గారు నేడు క్రీస్తు సేవ చేస్తున్నాడు. నేనే వీడియో చేసిన ఒకరోజు అనుకున్న తర్వాత తేరుకొని వీడియో చూసి వాళ్ళ భార్య నెంబర్ ఇవ్వండి అన్న. అప్పుడు సుష్మా దర్శన్ అని చెప్పేసి ఆమె మాట్లాడేది. అవును బ్రదర్, నిజమే బ్రదర్, ఆ వీడియో నాకు 2 పిల్లలు బ్రదర్, ఆ అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు. ఇది ఇంతే కాదు, అంతకుముందు జగ్గాయిపేటలో కూడా ఇంకొక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో కూడా ఇలానే అఫేర్ పెట్టుకొని ఆ అమ్మాయిని తీసుకొని వద్దామనే స్టేజిలో అక్కడున్న ఎమ్మెల్యే గారు వీడిని తన్ని తరిమాడు, కారుని మొత్తం విపరీతంగా డ్యామేజ్ చేసి అప్పుడే చచ్చిపోయేటోడు. కానీ ఇలా అయిన తర్వాత అయినా మారుమనసు రాలేదు. నా భర్త కదా మారతలే అనుకున్నది, చెప్పుకుంటే పరువు పోతుంది, నేను ఒక సేవకురాలుగా ఉన్నాను, ఆయన ఒక పాస్టర్ అయినా సరే పరువు పోతుంది అని చెప్పుకోలేకపోతున్నాను బ్రదర్, ఇది వాస్తవం అంటే అప్పుడు నేను ఆమె చెప్పిన దాన్ని బట్టి అండగా నిలబడ్డా. అది ఆ అమ్మాయిని తీసుకొని వద్దామనే టైంలో యాక్సిడెంట్ అయిన డ్రామా అనేది అప్పుడు ఫస్ట్ డ్రామా అన్నట్టు. ఆ కారు యాక్సిడెంట్ అయినట్టులే ఇది పెట్టి ఇదే కార్ అంటాం. ఇగో వీళ్ళ నాయన ఫుల్ సపోర్ట్. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అరెస్ట్ చేసిన దగ్గర వాళ్ళ బావ, వాళ్ళ చెల్లెళ్ళు, 2 చెల్లెళ్ళు ఉంటారు, 2 బావలు, వాళ్ళ నాయన, వాళ్ళ మమ్మీ, మొత్తం ఇక ఈ ఫ్యామిలీ మొత్తం ఇలానే ఉంటారు. మొత్తం డ్రామా. ఈ అమ్మాయికి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పేసి నేను మాట్లాడితే ఆఖరుకు వాళ్ళ నాయన లకారాలు వాడిండు, నన్ను లాక్కొడుక అని చెప్పి తిట్టిండు. వీడు అరే నరుకుతారా, నీళ్ళరాదు ఎక్కడున్నావురా అని చెప్పేసి అన్నాడు. అరే నువ్వు పాస్టర్ ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? ఫస్ట్లో చెప్పిన బ్రదర్ వద్దు బ్రదర్, ఇది తగదు బ్రదర్, మీరు కాదు బైబుల్లోనే అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దని ఉంటాయి కదా. నీ నోట బూతులైనను సరసోక్తులైన రావద్దు అని చెప్పేసి అంటాడు. నీ నోట కృతజ్ఞత వచనాలే రావాలని బైబిల్ సెలవిస్తుంది. నీ నోటిని జాగ్రత్తగా కాచుకోమని చెప్పేసి బైబిల్లో ఉంటుంది. కానీ అసలు ఈయన పాస్టర్ అనడానికి వీల్లేదు, ఫేక్ పాస్టర్. నకిలీ డాక్టర్లను, నకిలీ ఐఏఎస్లను, నకిలీ ఐపీఎస్లను చూసినట్టులే నకిలీ పాస్టర్ కేడీగాడు. ఘరానా మోసగాళ్ళు ఉన్నారు, మామూలుగా కాదు. ఇలాంటి ఘరానా మోసగాళ్ళు కనికరించరు. కొన్ని 100 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, 1000 కోట్ల లిక్విడ్ క్యాష్ ఉన్న దొంగలు ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఉన్నారు. కానీ నిజంగా యథార్థంగా అంటే బైబిల్ ఏం చెప్తామంటే ధనాపేక్ష సమస్త కీడునకు మూలం, ధనము వెంబడి పరిగెత్తద్దు అని ఉంటుంది. కానీ వీడు మాత్రం విగ్గుల మీద విగ్గులు మార్చాలి, ఫోన్పేలు గూగుల్ పేలు పెట్టుకోవాలి. ఒకరోజు బ్రదర్ అభినయ్ దర్శన్ అని ఉండే, తర్వాత రెవరెండ్ అభినయ్ దర్శన్కి వచ్చిండు, తర్వాత డాక్టర్ అభినయ్ దర్శన్ అంట, చదివింది 10th ఫెయిల్. చూడండి ఎంత ప్రజల్ని మోసం చేస్తుండు.